సరే, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యముల నుండి మందిరమునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం నిమిత్తమై కొన్ని మాటల వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గలదానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరంగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానేరాదు. సో మనకి ఇవ్వబడినటువంటి స్థానిక సంఘమైనటువంటి ఎల్షదాయి ప్రార్థనా మందిరమునకు దేవుడిచ్చిన వాగ్దానం, భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరికి రానే రాదు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరం, గత సంవత్సరం ఇవ్వబడిన ఇంకా వాక్యం అక్కడే ఉంది. ఈ సంవత్సరం మారుద్దాం, ఇంకా మారలేదు అనుకుంటా. గత సంవత్సరం ఏమో రాయబడుతూ వచ్చింది, ఇచ్చిన వాగ్దానం ఏంది? దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథము 55:3. సో దేవుడు గత సంవత్సరం ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాడు. గత సంవత్సరం మందిరం లేదు, హాల్లో రెంట కూడుకుంటూ వచ్చాం, పొమ్మన్నాడు, బతిలాడాం, మళ్ళా బొమ్మన్నాడు, డబ్బులు ఎక్కువ పెట్టుకుని నేను మళ్ళా ఉంటూ వచ్చాం, మళ్ళా బొమ్మన్నాడు, ఇక పోయాం. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గత సంవత్సరం అంటూ ఉంటూ వచ్చాం. కానీ మహోన్నతుడైన దేవుడు కన్నీటి పరిశుద్ధుల ప్రార్థన విని సంఘానికి అవసరమైన వాగ్దానం ఏ ప్రభు అన్నప్పుడు నువ్వేం చేయాలనుకున్న ఈ సంవత్సరం, ఒక వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అన్నది వాగ్దానం. అబ్రాహాము చెబుతాడు కదా, నీ సంతానం ఇస్రాయేలులోనే చేస్తానన్నాడు. అంటే భవిష్యత్తులో జరగబోతుంది అనేది వాగ్దానం అనేది ఏంటంటే భవిష్యత్తులో జరగబోతుంది. జరిగేదాన్ని మొదటే ఈ సంవత్సరం అంతలో ఏం జరగబోతుంది అన్నదాన్ని దేవుడు ఒక మాటలో మనకు తెలియపరుస్తున్నాడు. సరే, అడిగాం, దావీదులకు చూపిన శాశ్వత కృప చూపిస్తానన్నాడు. వాగ్దానం చదివిన సంతోషమే, కానీ తర్వాత ఎక్కడ ఉండేది? ప్రార్థన, 3 రోజులు ఉపవాస ప్రార్థన. జనవరి నెల 13, 14, 15 తారీఖులో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన పెట్టాం మందిరం కొరకు. నువ్వేవు ప్రభా, నువ్వు తప్పితే మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు, మేము ఎక్కడికి వెళ్ళాలన్నప్పుడు మన హృదయ వేదన నెరిగి, మన హృదయ బాధ నెరిగి, మన అవసరత నెరిగి ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపించి ఈ ప్రాంతమును, ఈ స్థలమును కొనేటట్టు చేసి ఇక్కడ మందిరం నిర్మాణం అయ్యేటట్టు. తర్వాత ఊహించని రీతిలో ఎన్నోసార్లు చెబుతూ వచ్చా, అత్నూర మన బ్రాంచ్ పరిచర్యకి మందిరం యానివర్సరీకి వెళ్ళాం March 31. ఇట్లాగే కొన్ని విషయాలు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు పలికించాడు. అసలు నేను ఊహించలా. June 6th కల్లా నర్సాపూర్ మందిరం డెడికేషన్ అయిద్దన్న. ఇక్కడ ఏముంది అప్పటికి? ఏం లేదు. ఎట్ట ప్రభా దేవుడు పలికించాడు. అది ఎందుకో అది ప్రవచనానుసారంగా పలికించబడిన మాట. ఎట్లా ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చాం. బ్రదర్స్ సిస్టర్స్ అందరూ 24 hours చైన్ ప్రేయర్. ఈ విషయంలో మీ అందరికీ నేను రుణొస్తుండే. 24 hours చెప్పిన మాట కాదనుకోకుండా అర్ధరాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా మేలుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు. పరిశుద్ధుల ప్రార్థన, దేవుని బిడ్డల ప్రయాసము, దేవుని సంకల్పంతో June 6th మందిరం డెడికేషన్ చేసుకున్నాం. దావీదునకు చూపిన శాశ్వత కృప చూపించాం. అక్కడితోనే అయిపోలా, రేకుల వరకే మనం వేసుకుంది. చుట్టూ మొత్తం కూడా ఒకదానికొకటి దేవుడు దావీదునకు చూపిన శాశ్వత కృప ద్వారా ఇక్కడ వరకు నడిపించాడు. సరే, ఇక్కడితో అయిపోయిందా? కాదు. అసలైనది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అవసరమైన గుడారాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకునే బాధ్యత మంది. అందుకు ఏంటి ప్రభు అని మరలా ప్రార్థన చేసి సంవత్సరం వాగ్దానం తీస్తే ఏమన్నాడు? భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రాదు. భయపడాల్సినంత అవసరం లేదు. ఒక మాట చెప్పాలంటే, ఎలా స్థాపించబడిద్ది మందిరం అన్నది నీతి గలదవైన స్థాపించబడతామని కొన్ని విషయాలు మనం 31st నైట్ కూడా చూపిస్తూ వచ్చాం. మందిరం ఎలా దేవుడు స్థాపించాలనుకుంటున్నాడు? భీతి భయము లేకుండా, భీతి కలిగి భయం కలిగిన వారి మందిరంలోకి వస్తే వారిలో ఉన్న భీతి భయం పోయేటట్టుగా నీతి గలదానిగా స్థాపించాలనుకుంటున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని మాటలు క్లుప్తంగా, ఈ విషయం నేను ఎక్కువసేపు చెప్పను, ఈ వర్తమానం ప్రభు నడిపింపుకొలది తొందరలోనే ముగిద్దాం. ఏంటి మాటలు అంటే, చూడండి, రాబోతున్న సంవత్సరంలో, చూడండి నేను ఇంకేం చెప్పలేదన్న, రాబోతున్న సంవత్సరం, ఈ సంవత్సరం రాబోతున్న దినముల్లో ప్రభు ఈ యొక్క మందిరానికి భీతి అసలు దగ్గరికి రాకుండా దూరం చేసి ఈ మందిరం పట్ల ప్రభు యొక్క ప్రణాళిక ఏమై ఉంది, ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, నేను ఉండాలి లేకపోయినా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినా ఈ వాక్యం అడిగి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి.
ఆయన భీతిని దూరం చేసి అది రాకుండా చేసి ఈ మందిరానికి దేవుడు చేయాలనుకుంటున్నాయి కొన్ని ఉన్నాయి. దేవుడు చేయాలనుకుంటున్నాయి కొన్ని ఉన్నాయి. అవేంటన్నది మనం ధ్యానించమనుపు చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని మందిరానికి మీరు ఇస్తున్న వాగ్దానం ప్రకారం ఏం చేయాలనుకుంటున్నారు అవేంటన్నా మేము చూడబోతున్నాం. వాక్య వెలుగులో మా జీవితాలు సరిచేసి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ కొన్ని విషయాలే క్లుప్తంగా త్వరగా చెప్పేస్తాము. ఒక 10-15 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రాకుండా చేస్తానన్న దేవుడు భీతిని దూరం చేసి అది దగ్గరకు రాకుండా చేసి మందిరానికి చేయాలనుకుంటున్న ఆలోచన, దేవుడు ఏం చేయాలనుకుంటున్న ఆలోచన మందిరం పట్ల మన ఆలోచన ఏమంటాయి? దీనికి పెయింట్ వేయాలా, దీనికి వాల్ కట్టాలి, కింద మ్యాట్ వేయాలి, వాక్యాలు రాపేయాలి, ఈ మన ఆలోచన. అంటే మన ఆలోచన వేరు. ఈ మందిరానికి దేవుని ఆలోచన ఏంటి? భీతి ఈ మందిరం దగ్గర రాకుండా దూరం చేసి, మరెన్నడూ రాకుండా దూరంగా చేసి ఈ మందిరం పట్ల దేవుని ఆలోచన ఏంటి? ఏం చేయాలన్న ఈ సంవత్సరం అంతట్లో దేవుడు ఈ మందిరానికి ఏం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే మొట్టమొదటిగా ఏ ఆలోచన ఉంది దేవుని కంటే? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం. పిల్లలు చదవండి. కనని దాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడము. సంసార పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ మందిరానికి ప్రభు చేయాలనుకున్న ప్రభు యొక్క ఆలోచన ఏంటంటే ఏమన్నది? సంసారి పిల్లల కంటే విడవబడిన స్థితిలో ఉన్న దానివైన నీకు విస్తారమైన పిల్లల్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ పిల్లలు? విస్తారమైన పిల్లలు అంటే నూతన ఆత్మలు దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. గత సంవత్సరం అంతా విడవబడిన స్థితిలో ఉండొచ్చు, గత సంవత్సరం అంతా గొడ్రాల స్థితిలో ఉండొచ్చు. చాలా మంది అంటారు ఆత్మలు లేవు ఉండ వెళ్ళిపోతున్నాను. పోనీ ఎన్ని పోతే అన్నిటికంటే అన్ని రెట్టింపు తీసుకొస్తారు ఖచ్చితంగా. ఈ సంవత్సరం ఒక ఆత్మ ఎక్కడి నుంచి వెళ్తే దానికి 2 అంతలు తీసుకొస్తాడు. ఒక ఆత్మ ఎక్కడి నుంచి బయటికి వెళ్తే దానికి 2 అంతల ఆత్మలు తీసుకొస్తానికి ఇష్టపడుతున్నాడు. స్పష్టంగా ఉన్నారు కదా, భయము భీతిని దగ్గరికి రాకుండా దాన్ని దూరం చేసి నీ జీవితంలో అంటే మందిరం యొక్క అనుభవంలో దేవుని యొక్క నిత్యమైన ఆలోచన ఏమై ఉందంటే నీకు విడవబడిన స్థితిలో నీకు విడవబడిన దానిమైనప్పటికి కూడా నీ పిల్లల్ని నేనేం చేయాలనుకుంటున్నాడు? విస్తరింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఎలా విస్తరింపజేస్తాడంటే బైబిల్ ఉంది కదా, నువ్వు కుడివైపు నాకు, ఇంకా మన మందిరానికి కుడివైపు ఎడమవైపు నాకు స్థలం ఉంది, ఇంకెక్కడ ఉంది? నీ కుడివైపు నాకు ఎడమవైపు వ్యాపించి అంతగా విస్తరింపజేస్తాడు. అంటే ఈ స్థలమే కాదు, మనం విశ్వసిస్తే, మనం నమ్మితే, బైబిల్ ఉంది, నీవు నమ్మిన వల్ల దేవుని మహిమ చూస్తావు. విశ్వసించిన వాడు కలవరపడ్డు. ఇంకా ఆవగిందంత విశ్వాసం ఉండేనను కొండని సముద్రంలో పడమంటే పడిపోయేది, కంబిల చెట్టు పెరిగించబడమంటే పెరిగించబడి. అంటే దేవుడికి అసాధ్యమైన ఏమైనా ఉందా? దేవుడు సమస్తాన్ని సాధించాలంటే మన విశ్వాసం ఇంపార్టెంట్. ఈ మందిరాన్ని అభివృద్ధి చేయాలంటే, ఈ మందిరంలో విస్తారమైన పిల్లల చేత దేవుడు సమృద్ధిగా నింపాలంటే ఏం కావాలా? ఏం చేయాలి? విశ్వాసం. ఈ మందిరాన్ని దగ్గరలో ఉండే భీతిని భయాన్ని దేవుడు దూరం చేస్తాడు. దూరం చేసి ఇంకేం చేయాలనుకుంటాడు? ఆయన ఆలోచన ఏంటో తెలుసా? మందిరం పట్ల విస్తారమైన పిల్లల్ని ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. విస్తారమైన పిల్లల్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విస్తారమైన పిల్లలను పొందుకోవాలంటే, ఆ విస్తారమైన పిల్లలను కలిగి ఉండాలంటే ఏం కావాలా? ప్రార్థన జీవితం, ప్రార్థనతో కొన్ని విశ్వాసం. హన్నా ఉంది. హన్నా ఏం చేసింది? దేవుని మందిరానికి వెళ్ళింది. దేవుని మందిరంలో
అసలు చాలా మంది భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. నువ్వు భోజనం చేయకుండా వెళ్ళినంత మాత్రాన దేవుడు నీకు భోజనం చేయకుండా వెళ్ళి ఎన్ని రోజులు వెళ్తావు అన్ని రోజులు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడం. దేవుని మధ్యలో భోజనం ఎందుకు? నీకు సంతోషాన్ని ఇవ్వడానికే కదా. నీ ఇంటికాడ చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, అది మాడిపోయినా, మసిగొబ్బెల్లో ఉండా, తినడానికి ఇష్టం లేకపోయినా నీ ఇంట్లో వాళ్ళు తింటారు. కానీ దేవుని మందిరంలోది అందరికీ దొరకదు. చాలామంది ఉంటారు, చాలామంది జీవితాలు ఏంటంటే భోజనం చేసే దాకుంటారు, కొంతమంది చివరి ప్రార్థన దాకుంటారు. నువ్వు ప్రార్థనకు వచ్చి ఉపయోగం ఏంది? చివరి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు. ఆరాధనకు వచ్చి ఉపయోగం ఏంది? నువ్వు చివరి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు. భోజనం చేయకుండా మందిరంలో ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా నువ్వు మందిరంలో సంతోషాన్ని ఎలా అనిపించగలుగుతావు? అన్న అదే జరుగుతూ వచ్చింది. చాలా సంవత్సరాలు చాలా దినాలు మందిరానికి వస్తుంది, కోపంతోనే భోజనం చేయకుండా వెళ్ళిపోతుంది. ఒక సమయం వచ్చింది, దేవుడు తన హృదయాన్ని ప్రేరేపించాడు, దేవుని సన్నిధిలోకి వచ్చింది, హృదయ ప్రేరేపణతో హృదయం దొర్లించుకుంటూ ప్రార్థన చేసింది. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఆమెకు నవ్వు కలుగజేశాడు. ఇప్పుడు అన్న ఎలా ఉంది? విస్తారమైన పిల్లలు. అసలు గొడ్రాలన్న ఆమె ఇప్పుడు ఏమైంది? సమూయేలును కంది. సమూయేలు ద్వారా దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ప్రవక్త అని పేరు గంచాడు. అంటే అంత గొప్ప పేరు పొందేసేసింది. ఎవరు కుమారుడు అంటే? ఎల్కానా కుమారుడు అంటలా, అన్నా కుమారుడు. ఎంత గొప్ప పేరు సంపాదించుకుంది. ఇంకేం చేసింది? ఆ కుమారుడు కాకుండా ఇంకా చాలా మంది పిల్లలు పుట్టారు. ఎంత ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత దీవెనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? గొడ్రాల స్థితిలో ఉండామని దేవుడు ఫలింపజేశాడు తన బిడ్డను, తన కుటుంబాన్ని ఫలింపజేశాడు, తన గర్భాన్ని ఫలింపజేశాడు. ఈ సంవత్సరంలో దేవుని నిత్యమైన ఆలోచన మందిరం పట్ల అతి విస్తారమైన పట్టజాలని విస్తారమైన ఆత్మల చేత దేవుడు నింపాలని ఆలోచన చేస్తున్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలా? ఆ ఆత్మలకు ఆటంకకరంగా ఉండకూడదు. ఆటంకకరంగా ఉండమంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయట్లేదని అర్థం, విశ్వాసం లేదని అర్థం. విశ్వాసం లేకుండా ప్రార్థన చేయకపోవడమే నూతన ఆత్మని దేవుడు అనుగ్రహించుకోవాలని మనం అడ్డగిస్తున్నట్టు. నువ్వు రావద్దు మందిరం కంటం కాదు, అట్లా కాదు. ఒక వ్యక్తి కొరకు ఒక కొత్త ఆత్మను దేవుడు తీసుకొస్తాడని విశ్వాసం లేకపోవడం, వారి కొరకు ప్రార్థించబడమే నువ్వు దేవుని దేవుడు నడిపించాలనుకున్న నూతన ఆత్మలకు అడ్డగిస్తున్నట్టు. ఇప్పుడు అడిగిద్దామా? కొత్త ఆత్మల కొరకు ఎదురు చూద్దామా? ఎదురు చూడాలంటే ఏం చేయాలా? ప్రార్థన, విశ్వాసం. ఆ ప్రార్థన విశ్వాసం ఉంటే ఈ సంఘంలో స్థానిక సంఘమైనటువంటి ఎల్షాదై ప్రార్థన మందిలో ఉన్న విశ్వాసులు ప్రార్థన విశ్వాస జీవితం కలిగి ఉంటే దేవుడు తన పిల్లల్ని నూతనమైన ఆత్మను తీసుకొచ్చి ఇంక ఈ డోర్లు ప్రతి ఆదివారం లేపుతూనే ఉండాలి. అంత గొప్ప సమృద్ధైన విధానంలో దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. అలా దేవుడు చేయాలంటే మనం కూడా చేయాల్సింది ఒకటి ఉంది, ప్రార్థన, విశ్వాసం. ఇక రెండో విషయం, దేవుడు చేయాలనుకున్న ఆలోచన. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం 54వ అధ్యాయం 3వ వచనం. నీవు కుడి వైపునకును ఎడమ వైపునకును. ఎవరు అక్కడ పక్కన గోడ చేస్తుంది? పిల్లలందరినీ రమన్. నీవు కుడి వైపునకును ఎడమ వైపునకు వ్యాపించదువు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నీవు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు. రాకపోతే ఇంటికి వెళ్ళి కూర్చో. కాబట్టి దేవుని వాక్యం ఏమిటని తెలుసండి? నీవు కుడి వైపునకు వ్యాపించదు. దేవుడు చేయాలనుకున్న ఆలోచన ఇదే. ఒకటి, విస్తారమైన పిల్లల చేతి మందిరం నింపాలనుకున్నాడు ఈ సంవత్సరం. రెండు, కుడి వైపునకు ఎడమ వైపునకు. మన వాళ్ళ ఆలోచన ఏంటంటే పక్కది ఏదో ఒక స్థలం కొందాం అనుకుంటున్నాం. దేవుని ఆలోచన గుర్తుపెట్టుకోండి, రెండు కొనేపించేదట్టు దేవుడు చేస్తాడు. దేనికి కొన్నది తీర్చేదట్టు చేస్తాడు, పక్కది కూడా కొనేదట్టు దేవుడు చేస్తాడు ఈ సంవత్సరం. నేను ఎక్కడున్నా సరే వాగ్దానం గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు? కుడి వైపునే ఎడమ, రెండు వైపులా దేవుడిని వ్యాపం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే అన్ని సమృద్ధైన ఆత్మలు దేవుడు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనం అనుకుంటాం, ప్రభా 10 మంది పోయారు, ఇంకో 10 మంది వస్తే చాలు అనుకుంటాం. దేవుడు 100 మందిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పోయిన 10 మంది గురించి ఎందుకు ఆలోచిస్తా? వాళ్ళు ఎటు పోతారు, పోయే వాళ్ళ గురించి నీకు వద్దు. నిర్ణయం తీసుకున్న తర్వాత వెళ్ళేవాడు ఎటు వెళ్ళిపోతా ఉంటాడు. మరి నువ్వేం చేయాలా? కొత్త ఏం తీసుకురాబోతున్నావు? నూతన ఆత్మలు ఏం తీసుకురావాలనుకున్నావు? ఈ మందిరము ఖచ్చితంగా చెబుతున్నా కదా, ఇది ఓడదీసి ఇంకా పెద్దగా వేసుకునేంత స్టేజ్ దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈ సైడ్ ఎలా పైకి లేపబడుతున్నాయో ఇవి కూడా పైకి లేపిస్తామో దేవుడు తీసుకొస్తాడు. ఆ సమయం ఖచ్చితంగా పట్టజాలంత విధానం దేవుడే మాట్లాడుతున్నాడు. ఎవరు పద్దాగలా చూడండి, దేవుడు వాక్యం ఏమంటుందంటే నీవు కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపించదు. ఒక్క వైపే కాదు, నీవు కుడి పక్క చూస్తే అటువైపు వ్యాపిస్తావు, ఎడమ పక్క చూస్తే అటువైపు వ్యాపిస్తావు. దేవుడు మాట్లాడుతున్నాడు కదా అబ్రహాముతో, నువ్వు ఆకాశం వైపు చూడు, ఆకాశ నక్షత్రాల వైపు చూడు, కనబడి నీ లెక్కించు. నా వల్ల కాదు ప్రభా, ఇసుక రేణువులు తీసుకో, అవి లెక్కించు,
ప్రభా వీటిని ఎవడని లెక్కిస్తాడా? అలా చేస్తాను నీ సంతానాన్ని, అలా విస్తరింపజేస్తాను, అలా వ్యాపింపజేస్తాను. నువ్వు లెక్కించలేనంత సమృద్ధి అయినటువంటి పిల్లలుగా నీ సంతానం నేను అలా వ్యాపింపజేస్తాను అంటున్నాడు దేవుడు. బా ఎంత గొప్పవాడు! ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాంట్లో సంవత్సరానికి కూడిన మర్మం ఉంటుంది. 365 డేస్కి సంబంధించినటువంటి మర్మం ఒక్క వాగ్దానంలో ఉంటుంది. ఆయన ఏమంటున్నాడు? మొట్టమొదటిగా భీతి నీకు దూరం ఉండి కాక అది నీ దగ్గరకు రాకుండా చేస్తానన్న దేవుడు, అది భీతి మన దగ్గరికి రాకుండా చేసి ఆయన ఏం చేయాలన్న ఆలోచన కలిగి ఉన్నాడు మన ఏళ్ళ. ఒకటి, విస్తారమైన ఆత్మను తీసుకురావాలనుకుంటున్నాడు. రెండు, కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ వాగ్దానం నమ్మితే ఖచ్చితంగా వ్యాపింపజేయబడతాం, నమ్మకపోతే ఎట్లా ఉన్న స్థితి అలాగే ఉండేది. ఇది రెండు ఖచ్చితంగా దేవుడు కుడివైపు ఎడమవైపు వ్యాపింపజేస్తాడు. మూడో విషయం చూద్దామండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ మాట 17వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును, దట్స్ ఇట్, చాలు. మూడవదిగా, మొట్టమొదటిగా పిల్లల్ని ఫలింపజేస్తానన్నాడు, ఆత్మలు, నూతన ఆత్మను తీసుకొస్తాడు. రెండు, మందిరాన్ని కుడివైపు ఎడమవైపు వ్యాపింపజేస్తున్నాడు. మూడు, నీకు విరోధం రూపంలో ఏ ఆయుధం వర్ధిల్లకోకుండా మందిరమునకు, సంఘమునకు ఏ విరోధమైన ఆలోచన బయటకు వచ్చినా అది అన్నటికీ వర్ధిల్లదు. నా ద్వారా వచ్చినా, నీ ద్వారా వచ్చినా అసలు అది వర్ధిల్లదు. నెవర్. ఎందుకు? నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును, అసలు ఆయనకు విరోధంగా రూపబడినది కానీ ఆయన మందిరానికి విరోధంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఈ మందిరము స్థలం తీసుకున్నప్పుడు ఇది మంచిది కాదని ఎన్నిసార్లు అభ్యంతరాలు విరోధంగా వచ్చినాయి చెప్పండి. ఎన్నిసార్లు, ఎన్ని ప్రాంతాలకు మేము తిరుగుతూ వచ్చాము. ఎంతోమంది చివరికి మందిరం కట్టేటప్పుడు కూడా ఒక అతను వచ్చి మందిరం కట్టొద్దు, ఇక్కడ అది చేస్తున్నారు అని చెప్పి తిడితే వెంకటన్న ఎమ్మటే మళ్ళీ ఒక ఆయనకి ఫోన్ చేసి ఇట్లా జరుగుతుందని అనగానే ఆ వచ్చినోడు అప్పుడే వెళ్ళిపోయేంత వరకు రాలా. ఎన్ని విరోధాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఇది అలా ఉంది, ఇలా ఉండాలి, ఎన్ని చేసినా ఆయన తీర్మానం మటుకు మారదు. అందుకంటాడు కదా, నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంటే దేవుని మందిరమైనటువంటి ఎల్షద్దాయి ప్రార్థనా మందిరములకు విరోధంగా, ఇంక్లూడింగ్ సేవకునైనా, నేనైనా, మీరైనా, లేదా బయట ఉన్నటువంటి అన్ని జనులైనా సరే, ఏదైనా దేవుని మందిరానికి విరోధంగా ఏదైనా ఆలోచన వస్తే మందిరం యొక్క గడప దగ్గరకు రాక మునిపే దాన్ని తుంచి వేస్తాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ సంవత్సరం నీకు విరోధంగా రూపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఇది నేను చేయాలనుకుంటున్నా. మందిరం పట్ల, మందిరానికి విరోధంగా ఏ ఆయుధం రూపబడినా, నిర్మించబడినా అది వర్ధిల్లకోకుండా చేయాలనుకుంటున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆయన ఫలింప చేయాలనుకుంటున్నాడు పిల్లల్ని. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంకా వ్యాపింప చేయాలనుకుంటున్నాడు. ఆయనే సింటూ దెబ్బలు పడతాయి నీకు, మీ డాడీ ఏమనుకున్నా నేను బాధపడ్డా, ముందర ప్యాంట్ జిప్పేసుకో. కాబట్టి మూడోదిగా ఏం జరుగుతుంది? ఆయనకు విరోధంగా, ఆయన మందిరానికి విరోధంగా ఏదైనా రూపింపబడినా, ఆలోచన రూపింపబడినా, ఏదైనా ఉద్దేశాలు రూపించబడినా అది అక్కడితోనే ఆయన హతము చేసేస్తున్నాడు. నాలుగో విషయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం మనం చూసినట్లయితే 3వ వచనం. నీ సంతానం అన్ని జనముల దేశమును, చాలు. కాబట్టి ఇంకా నాకు చాలా టైం ఉంది. కాబట్టి నాలుగో మాట, మొట్టమొదటిగా ఆయన భీతి దూరముగా చేసి, ఏమన్నాడు? భీతి నీకు దూరంగా ఉండును, అది నీ దగ్గరకు రాదని చెప్పిన దేవుడు ఇలా భీతిని దూరం చేసి, ఇంకా ఆయన ఆలోచన ఏముంది మందిరం పట్ల? ఈ భీతిని దూరం చేసిన తర్వాత ఆయన ఆలోచన ఏంటి? విస్తారమైన పిల్లల్ని మందిరంలో తీసుకురావాలని. రెండో ఆలోచన ఏంటి? కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపింపజేయాలని. మూడో ఆలోచన ఏంటి? ఈ మందిరానికి విరోధంగా ఏ ఆయుధం రూపింపబడినా, ఏ మాట రూపింపబడినా అది వర్ధిల్లదు, అది రూపింపబడినట్టే ఉంటుంది. నాలుగో మాట ఏంటి తెలుసా? అన్యజనుల దేశం స్వాధీనపరుచుకున్నాను. ఈ యొక్క మందిరానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం భీతి దూరంగా చేస్తున్నాడు, రాకుండా చేస్తున్నాడు. ఇంకా ఆయన ఆలోచన ఏంటి?
అన్యజనులు స్వాధీనపరచుకునేటువంటి వారు. అన్యజనులు అంటే రక్షణ మారుమూసు లేని వారు, బాప్తిసం యొక్క అనుభవం లేనటువంటి వారు, జీవితం మార్పు లేనటువంటి వారు ఇప్పుడు దేవునిలో స్వాధీనం చేయబడుతున్నారు. స్వాధీనం అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. సపోజ్ నాగులపల్లి ఉంది, ఎవరైనా ఉండారా? లేదు, నాగులపల్లిలో ఉండాలి, ఒకళ్ళు ఇద్దరు వస్తారు. సో ఈ సంవత్సరం దేవుడు అక్కడ పరిచయం ఆరంభించడానికి 10 మంది వస్తున్నారంటే, దేవుని నమ్ముకుని దేవుని మాట నడుస్తున్నారంటే వాళ్ళు ఈ మందిరానికి స్వాధీనం చేయబడుతున్నారు అన్నది. స్వాధీనపరచబడ్డారు అంటే అది అక్కడే కాదు, రెడ్డిపల్లి ఏంది, చిన్న చింతకుంట ఏంటి, ఇంకెక్కడైనా సరే. అంటే ఒక వ్యక్తి ఈ మందిరానికి అంటు కట్టబడిన అనుభవంలో ఈ మందిరానికి కొనసాగుతూ నడుస్తున్నాడంటే ఏంటి అర్థం? స్వాధీనం చేయబడ్డాడు అన్నది. అంటే అన్యజనులు ఈ మందిరమునకు స్వాధీనం చేయబడతారు. ఎవరు? అన్యజనులు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ మందిరానికి స్వాధీనం చేయాలి. మనం స్వాధీనపరుచుకుంటున్నాం ఎవరిని? అన్యజనుల యొక్క దేశం. అంటే వారి హృదయాన్ని ఈ దేవుడు ఎల్ షద్దై మందిరం ద్వారా స్వాధీనం చేసుకుంటాడు తన కొరకై. అప్పటి వరకు లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి వారిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? తన మందిరము నిమిత్తమై తన కొరకై ఈ మందిరము ద్వారా స్వాధీనపరచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే అనేకమైన అన్యజనుల యొక్క ఆత్మలు దేవుని కుమారుడైన యేసుప్రభు రక్తంలో కడగబడి ఈ మందిరానికి స్వాధీనం చేయబడతాయి. ఇది ఎన్నో మాట? 4. 5వ విషయాన్ని చూద్దానండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. ఐదో మాట ఏంటి? న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసావు. నీ మీద ఎవడైతే దోషం చేస్తున్నాడో, ఎవరైతే నీ మీద నేరం మోపుతాడో వాళ్ళకే దేవుడు ఏం చేస్తున్నాడు? నేరస్థాపన చేసే అధికారం ఈ మందిరానికి ఇస్తున్నాడు. ఏ అధికారం? ఎవరైతే న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేస్తున్నారో, ఈ మందిరం మీద ఎవరైతే దోషారోపణ చేస్తారో, ఎవరైతే ఈ మందిరం మీద లేని వార్తను పుట్టిస్తారో, ఎవరైతే ఈ మందిరం మీద అబద్ధాలు ఆడతారో, ఎవరైతే ఈ మందిరం కొరకై వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వస్తారో, దేవుడు వారి మీద నేరస్థాపనకి ఈ మందిరాన్ని నిలబెడుతున్నాడు. ఓ రోజు ఈ మందిరం గురించి అబద్ధాలు ఆడిన వాళ్ళు, ఈ మందిరం గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడిన వాళ్ళు, ఈ మందిరం గురించి నిందలు వేసిన వాళ్ళు ఒకరోజు నేరస్థాపనలో నిలబడబోతున్నారు. న్యాయ విమర్శలో మందిరం విషయమై నిందలు వేసినటువంటి వారు ఒకరోజు వాళ్ళనే ఈ మందిరం ఏం చేయబోతుంది? నేరస్థాపనలో తీసుకురాబోతుంది. అంటే శిక్షకి అర్హులుగా ఈ మందిరం ఎంచబోతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటి? ఒక సేవకుడైన నేను ఈ మందిరం అట్టుంది ఇట్టుంది, దీన్ని ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, లేదంటే ఈ మందిరం అది ఇదని నేను అన్నాను అనుకోండి, నేను కూడా న్యాయ విమర్శలోకి వెళ్తాను. అసలు ఎవరూ కూడా మందిరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. మనకు అర్హత లేదు, రైట్స్ లేవు, నో రైట్స్, అయోగ్యత మనకు లేదు. ఎందుకంటే ఇది ఆయన నీతితో స్థాపించినటువంటి మందిరం. సో ఆయన స్థాపించిన తర్వాత మనం ఎవరైనా అడగటానికి ఉండిద్దా? సరే, మనమే కాదు, బయట నుండి ఎవరైనా వచ్చి అడగాలనుకున్నా బయట వచ్చే వ్యక్తికి కూడా తెలియాల్సిన మాట ఏందో తెలుసా? దేవుడు నేరస్థాపన చేయబోతున్నాడు. దేవుడే నేరస్థాపన ఈ మందిరమును బట్టి చేసేవాడుకుంటాడు. అంటే అప్పుడు ఏమైంది? నేరం చేసేవాడు అన్నట్టు తేలిపోయింది. మందిరం నేరం చేసింది కాదు, మందిరం తప్పు చేసింది అన్నట్టు కాదు. ఎవరైతే మందిరం మీద దోషారోపంగా మాట్లాడతారో వాళ్ళ మీద నేరస్థాపన, వాళ్ళు రక్షించబడిన మారుమూసి పొందిన బాప్తిసం తీసుకున్న వాళ్ళ మీద నేరస్థాపన చేయబడితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. సో అందుకే మనం దేవుని మందిరం అంటే చాలా భయభక్తులు ఉండాలి. దేవుని మందిరం అంటే చాలా భక్తితో కూడిన జీవితం, చాలా భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఎందుకంటే ఈ మందిరం ఒకరోజు మనం నేరస్థాపన చేయబోతాం. అందుకే ఒక మాట చెబుతా చూడండి, యోవేలు గ్రంథంలో కానీ ఆయా గ్రంథాలు రాయబడుతూ వస్తుంది, గోడల్లోని రాళ్ళు ఏం చేస్తున్నాయంట? మొరపెడుతున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి. గాడిద సాక్ష్యం ఇచ్చింది, కోడికి సాక్ష్యం ఇచ్చింది. ఇంకా గాడిదేమో బిలాము దగ్గర, కోడేమో పేతురు దగ్గర. ఇంకా చాలా ఉన్నాయి. గోడల్లోని రాళ్ళు, దూలములు, పర్వతాలు, ఇంకా చేసుకుంటే 7 పాయింట్లు ఈ కూడా ఉన్నాయి. సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వు కింద కూర్చున్న నేల కూడా ఒకరోజు ఈ మందిరపు నేల నీ మీద సాక్ష్యం ఇవ్వబోతుంది. ఈ నేలే ఒకరోజు మన మీద సాక్ష్యం ఇవ్వబోతుంది. ఈ మందిరంలో కూర్చుని ఏ ఆలోచనలు ఉండవు, ఏ పనులు చేస్తున్నావు, ఎలాంటి చెడ్డ ఆలోచన కలుగున్నాము, అదంతా కూడా ఒకరోజు సాక్ష్యం ఇవ్వబోతుంది. నేరస్థాపన నీ మీద చేయబోతుంది.
ఓ రోజు ఈ మందిరమే నీ మీద నేరస్థాపన చేసేది. ప్రభా ఇదిగో నా దగ్గరకు వచ్చి నేను నివసిస్తున్నటువంటి మందిరంగా ఉన్నటువంటి ఆ స్థలంలోకి వచ్చి ఇలా మాట్లాడేరు, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండారు, ఇలాంటి క్రియలు ఉండే ప్రభుని మన మీద నేరస్థాపన చేసేది. అందుకే మనం ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. ఈ మందిరము న్యాయ విమర్శల్లో ఈ మందిరం మీద ఎవరైనా దోషారోపణగా కావాలని ఎవరైనా నిందలుగా అవమానకరంగా ఈ మందిరాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే వారిని దేవుడు నేరస్థాపనలోకి తీసుకొస్తాడు. ఒకరోజు నేరస్థాపనలో మనం నింద వేసేవారికి ఉంటాం వాళ్ళ మీద. జాగ్రత్త. ఇది మందిరం పట్ల దేవుడు చేయాలనుకున్న 5వ ఆలోచన. 6వ ఆలోచన రండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, చాలా. 3వ వచనం చదవండి. అదేనా? ఈ సంతానం అన్ని జనులను స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణంలో నివాస స్థలములుగా చేయును. సరే. కాబట్టి 6వదిగా భీతి దగ్గరకు రాకుండా, అసలు దగ్గరికి రాకుండా దూరంగా చేసి ఈ మందిరానికి ప్రభు ప్రణాళిక ఇంకా దూరంగా చేసి ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆయన ఆలోచన ఏంటంటే 6వదిగా పాడైన పట్టణంలో నివాస స్థలంగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఏదైతే పాడైపోయి ఉండో దాన్ని నివాస స్థలంగా. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎలాంటిది? అందరూ బాత్రూమ్కి వచ్చి చక్కగా బాత్రూమ్ కూర్చుని వెళ్ళిపోయే స్థలం ఇది. ఇప్పుడు ఎలా చేశాడు? తన నివాస స్థలంగా చేసుకున్నాడు. పాడైపోయిన స్థలం ఇప్పుడు ఏం చేయబడింది? దేవుడు నివసించే స్థలంగా చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడు? పాడైపోయిన స్థలములను నివాస స్థలంగా చేస్తానంటాడు. ఇక్కడ ఏదైతే పాడైపోయిన అనుభవం ఉంటుందో, ఏదైతే పాడైపోతున్నటువంటి అనుభవం ఉంటుందో, ఈ మందిరములను కానీ ఈ మందిరంలో ఉన్న దేవుని ప్రజలైన మన హృదయాలు పాడైపోయిన స్థితిలో ఉంటే వాటిని ప్రభు ఏం చేయాలనుకున్నాడు? ఆ పాడైపోయిన స్థలమును, ఆ పాడైపోయిన పరిస్థితిని తీసివేసి దాంట్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే నివాస స్థలం. ఇది అనేకులకి నివాస స్థలంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది పాడైపోయేది కాదు. ఈ మందిరం మూతవేయబడదు. ఈ మందిరం పాడైపోదు. ఇది అనేకుల కంటే కూడా దేవుడు నివాస స్థలంగా కోరుకున్న మందిరం ఇది. ఆయన నివాసంలో మనం కాపాడబట్టడానికి వస్తున్నాం ఆయన కింద. కాబట్టి 6వ మాట, ఇది దేవుడు నివసించాలని కోరుకున్న స్థలం. ఈ స్థలం పాడైపోయి ఉన్నప్పటికీ దీన్ని దేవుడు ఏం చేశాడు? అనేకులకు నివాస స్థలంగా చేశాడు. ఇప్పుడే కాదు, ఇంకా అనేక రాబోతున్న వారికి కూడా నివాస స్థలముగా ఈ మందిరాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. అనేకులు వచ్చి ఇక్కడ నివసించడానికి, అట్ ద సేమ్ టైం దేవుడు కూడా దీంట్లో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నివసించడం, అనేకులు వచ్చి దేవుడు నివసిస్తున్నటువంటి స్థలంలో నివసించే వారిగా దేవుడు సిద్ధపరచడానికి ఈ మందిరాన్ని సిద్ధపరచాలని దేవుని యొక్క ఆలోచన. 7వ మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనం. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు. ఏముందండి? నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి. కాబట్టి 7వ మాట, ఈ మందిరములో దేవుడు చేయాలనుకున్న ఆలోచన ఏంటంటే, ఈ మందిరములో ఉన్న వారందరూ దేవుని ద్వారా ఉపదేశము నుండి విశ్రాంతి కలిగి ఉండాలన్న దేవుని ఉద్దేశం. ఈ మందిరానికి ఎవరైతే వస్తారో కష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, వేదనలో, కృంగిపోయిన స్థితిలో, మానసికమైన వేదనలో ఎవరైతే ఎల్షద్దాయి వైపు కనులెత్తుకుని చూస్తారో వాళ్ళు మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడు వారికి ఉపదేశం చేసి, అంటే వారి బాధను బట్టి వారికి బోధించి వారికి విశ్రాంతినిచ్చేవాడుగా ఉంటాడు. నువ్వు ఏ కష్టంలో నుండు, నువ్వే కాదు, ఇక్కడ మందిరానికి రాని వాళ్ళు ఎవరైనా, నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే, ఎలాంటి కష్టంలో ఉండా, ఎలాంటి బాధలో ఉండా, ఈ సంవత్సరం అంతా నువ్వు ఎలాంటి దుఃఖంలో ఉండా, ఒక్కసారి మందిరం వైపు కనులెత్తి చూడు చాలు. దానియేలు బహు భయంకరమైన స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉండి యెరూషలేము తట్టు తన కనులెత్తి ప్రార్థించాడు. ఏమయ్యాడు? దానియేలు చచ్చిపోయాడా? సింహ గుహలో వేయబడినా ఎలా ఉన్నాడు? సువర్ణ వలె ఉన్నాడు. ఇంకా ఆ దెబ్బతోనే గొప్ప సువార్త ఆరంభించబడింది.
ఏమని? దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు, ఆయన్ని మాత్రమే పూజించాలని రాజు సైతం ఒక అన్యుడు కూడా పత్రికలు రాసి పంపించాడు ఆయా సంస్థానాలకి. ఈ దేవుడే నిజమైన వాడు. అంత గొప్ప ధన్యత. దానియేలు యెరూషలేము తట్టు చూసినప్పుడు సింహం గుహలో వేయబడిన సువర్ణ వలె కాపాడబడుతూ వచ్చాడు. నువ్వే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, నీ ఇంటి వారు, నీ అన్నదమ్ముని, అక్క చెల్లి అందరూ చెప్పుకునే కంటే మొదట ఎల్షద్దై వైపు నీ కనులెత్తు. ఒక్కసారి మందిరం వైపు నువ్వు కనులెత్తు వస్తే ఈ మందిరంలో సర్వశక్తిమంతుడైన దేవుడు నివసిస్తున్నాడు కాబట్టి ఆయన నీకేం చెప్పాలో నీ బాధను బట్టి నీకు చెప్పి నిన్ను ఆదరించి నీకు విశ్రాంతినిస్తాడు. సో ఈ మందిరము మనుషుల ద్వారా నిర్మించబడి ఆషామాషిగా నిర్మాణం చేసిన మందిరం కాదు ఇది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఏదో సింపుల్గా ఉండదు కాదు, ఇది చాలా మర్మంతో కూడింది. రోజు 3 వర్తమానాలు దీని మీదే. వాగ్దానం ఉంది కాబట్టి 3 వర్తమానాలు చెప్పి, లేకపోతే 2:12 అయిపోయింది. వీళ్ళారా, చాలా విలువైన మాట. ఈ మందిరమును మనం ఒక్కసారి మందిరం వైపు చూస్తే దేవుని ఉపదేశం ద్వారా, ఈ మందిరంలో దేవుడు నీకు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశం ద్వారా నీ పిల్లలకి విశ్రాంతి, నీకు విశ్రాంతి. ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు అయిపోయింది అక్కడ నిద్ర మేరకు. ఎప్పుడైనా నీకు కష్టం వస్తే, ఎప్పుడైనా బాధ వస్తే, ఎప్పుడైనా నువ్వు మానసికంగా కృంగిపోయి ఉంటే, నీ కుటుంబంలో సమస్యలు ఉండా, నీ ఇంట్లోనే గొడవలు ఉండా, కొట్లాట్లు ఉండా, నువ్వు ఆర్థికంగా ఏదైనా పరిస్థితులు ఎదురైనా, ఎక్కడైనా జాబ్ చేసే కాడైనా, ఎక్కడైనా పని చేసే కాడైనా, ఇంకెక్కడైనా నీకు సమస్యలు ఎదురైనప్పుడు మొట్టమొదటికి మందిరం వైపు కనులెత్తు. నువ్వెక్కడుండావో అక్కడి నుండే మందిరం వైపు కనులెత్తి ప్రార్థన చేయి. సర్వశక్తిమంతుడైనా, సర్వంలో ఉన్నవాడైనా నువ్వెక్కడుండి ప్రార్థన చేసిన మందిరం వైపు కనులెత్తేవని ఆయన గ్రహిస్తే ఖచ్చితంగా నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. ఏం చేయాలా? నువ్వెక్కడుండా, నీ బాధ, వేదన, దుఃఖం ఎలా ఉండా, ఈ మందిరం వైపు కన్నులెత్తి దేవుని మందిరానికి వచ్చి కూర్చుంటే, దేవుని ఉపదేశాన్ని వింటే చాలు. నీ పిల్లలకి విశ్రాంతి. నువ్వేదైతే నీ పిల్లలు చక్కగా పాపం నుండి విశ్రాంతి పొందాలని ఎదురు చూస్తున్నావు, నా పిల్లలు దేవుని మందిరంలో ఒలివల మొక్కల వలె ఉండాలని ఎలాగైతే ఎదురు చూస్తున్నావు, పాపంలో ప్రయాసపడుతున్నారు నా బిడ్డలు, లోకంలో ప్రయాసపడుతున్నారు, దేవుని ఎదరైపోతున్నారు, నువ్వు ఎప్పుడైతే బాధపడుతున్నావో ఆ క్షణంలో ఈ మందిరం వైపు నీ కన్నులెత్తు. ఏం జరిగింది? దేవుడు నీ పిల్లలకి నీకు విశ్రాంతినిస్తాడు. నీ పిల్లలకు బోధించే వాడుకుంటాడు. కాబట్టి ఆయన ఆలోచన ఇది. ఈ సంవత్సరంలో ఎల్షద్దై ప్రార్థన మందిరానికి ఇచ్చిన వాగ్దానం, భీతి నీకు దూరం గుండును, అది నీ దగ్గరకు రానేరాదు అంటాడు. దాన్ని దూరం చేసి ఆ భీతి తర్వాత ఆ భీతిని దూరంగా చేసి అది దగ్గరకు రాకుండా చేసి ఈ మందిరానికి అది దూరంగా చేసేసాడు. ఇప్పుడు ఈ మందిరానికి ఆయన చేయాలనుకున్న ఆలోచన ఏంటి? మొట్టమొదటి ఆలోచన ఏంటి? మందిరమును విస్తారమైన ఆత్మచేత నింపాలనుకుంటున్నాడు. రెండో ఆలోచన ఏంటి? కుడి వైపునకు ఎడమ వైపునకు వ్యాపింపజేయాలనుకుంటాడు. మూడో ఆలోచన ఏంటి? మందిరానికి విరోధంగా ఏది రూపింపబడి దాన్ని వర్ధిల్లకుండా చేస్తున్నాడు. నాలుగో ఆలోచన ఏంటి? ఆయన అన్ని జనుల హృదయాలు ఈ మందిరాన్ని స్వాధీనమయ్యేటట్టు చేయాలనుకుంటున్నాడు. ఐదో ఆలోచన ఏంటి? న్యాయ విమర్శలు ఈ మందిరం గురించి ఎవరైనా దోషారోపణ చేస్తే వారికి తీర్పు తీర్చేటట్టు చేస్తున్నాడు. ఆరో ఆలోచన ఏంటి? పాడైపోయిన స్థలములను నివాస స్థలం కంటే పాడైపోయిన స్థితిలో కలిగిన జీవితాలు, హృదయాల్ని దేవుడు నివాస స్థలముకి మందిరం ద్వారా చేయాలనుకుంటున్నాడు. ఏడో ఆలోచన ఏంటి? ఈ మందిరంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన బోధించి వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుంచి విడుదలిచ్చి వారికి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇంత గొప్ప మందిరం ఎడల, ఎంతో గొప్ప మందిరం ఎడల దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక, ఆలోచన కలిగి ఉన్నాడు. ఇటు ఆలోచన కలిగి ఉన్న ప్రభువుకి మనం ఏం చేయాలా? ఎక్కడుండా, ఏ స్థితిలో ఉండా, ఈ మందిరం వైపు మనం చూస్తే చాలు. ఏ పరిస్థితిలో ఉండా ఈ మందిరం వైపు నువ్వు కనులెత్తే చాలు. జస్ట్ నువ్వు కనులెత్తి చూస్తే చాలు, ప్రభా నా పరిస్థితి ఇదని మొరపెడితే చాలు. నువ్వు ఎక్కడుండి మందిరం వైపు చూడు. చాలామంది అంటారు, కష్టం వస్తే సేవకుని ఇంటికి పిలిపించి ప్రార్థన చేయించుకుంటారు. హన్నాకు అవసరమైన గర్భఫలం వస్తున్నప్పుడు మందిరానికి వెళ్ళిందా, ఇంటికి పిలిపించుకుందా యాజకుడిని? మరి మనం ఎందుకు చేస్తాం? అట్లా చేయట్లేదు. ఎవరికైనా కష్టం వస్తే అన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయంటాం, చేస్తాం కాదంట్లా. ఫస్ట్ నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు దేవుని మందిరం వైపు చూడు. ఇంట్లో బాధ వచ్చినా, గొడవ వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, మానసికమైన వేదన, కృంగిపోయే పరిస్థితులు ఏదొచ్చినా ఫస్ట్ నువ్వు మందిరం వైపు చూడు. ఈ మందిరం వైపు ఈ సంవత్సరం అంతా నువ్వు చూస్తే, ఈ సంవత్సరం అంతా దేవుడు ఏ ఆలోచన మందిరం పట్ల ఉన్నాడో ఆలోచన నీ జీవితంలో కూడా చేస్తాడు. మందిరం అంటే ఏంటి? మనమే దేవుని ఆలయం.
మనందరికి కలిపి ఒక వాగ్దానం ఇచ్చాడు. మనందరం ఒక్కొక్క వాగ్దానం తీసుకున్నాం, కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘంగా. ఇప్పుడు మన ఆత్మీయ కుటుంబానికి అందరూ కలిపి ఒకటే వాగ్దానం, భీతి మీ దగ్గరకు రాదు, దూరంగా ఉంటుంది, అసలు అది దగ్గరకే రానివ్వదు అంటున్నాడు. మనందరికీ దేవుడు భీతి రాకుండా దూరం చేయాలనుకున్నాడు. అలా చేయాలనుకున్నాడు, చేసి ఇంకేం చేయాలనుకున్నాడు, ఆయన ఆలోచన ఏంటి 7 అంతల అనుభవం చూసాం. ఎటువంటి పరిస్థితుల్లో ఉండ ఈ సంవత్సరం గుర్తుపెట్టుకో, సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా, మొదటి ప్రభు యొక్క ఈ 2026 సంవత్సరం మొదటి పునరుద్ధారపు రోజు నుండి చివరి వరకు కూడా నీకే పరిస్థితి ఎదురైనా, ఏ కష్టం ఎదురైనా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండా, చివరికి అనారోగ్యంతో ఉండా, ఒక్కసారి దేవుని మందిరం వైపు తిరుగు, దేవుని మందిరంలో అడుగుపెట్టు. ఇంకా ఆయన ఏం చేయాలి, అది చేస్తాడు. మనం ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మన తట్టు తిరుగుతాడు. సో ఈ సంవత్సరం నువ్వు దేవుని మందిరం వైపు చూడు. ఇన్ని రోజులు మనకు మందిరం లేదు కాబట్టి మందిరం గురించి మనకు తెలియదు. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు దేవుని మందిరం వైపు తిరిగాక ఈ 6 సంవత్సరాలు ఎట్టగొట్ట అయిపోయింది. ఈ 6 సంవత్సరాలు ఏదో అయిపోతూ వచ్చింది, అవి కట్టుకోవడం, ఈ కట్టుకోవడం అయిపోయింది. ఇప్పటి నుండి ఇప్పటివరకు నీకు మందిరం లేదు. ఎవరో ఒకరు దేవుడు ఏర్పరచుకున్నాడు, వృద్ధాప్యులు ఉండేవారినో ఇంకోరినో ఏర్పరచుకుని మందిరం ఎట్టగొట్ట అవునన్నా కాదన్నా నిర్మాణం చేపించేశాడు. ఎందుకు చేశాడు? ఎప్పటి నుండి ఈ సంవత్సరం నువ్వు మందిరం వైపు చూడాలని. ఎక్కడున్నా సరే, ఏ కష్టం ఉండా, ఏ అనారోగ్యం ఉండా, ఏ బాధ ఉండా, కనీసం నీ కుటుంబంలో సమస్యల చేత కొట్టబడి చచ్చిపోయే స్థితిలో ఉండా, చివరి క్షణంలో నీ మందిరం వైపు చూడు, జీవితం మారిపోయింది. అంత గొప్ప మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ సంవత్సరం అదే మాట్లాడుతున్నాడు మనందరితో. సంఘం అంటే మనమే, మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉండి మందిరం వైపు చూడు, నీకు విరోధంగా ఉండే ఆలోచన పోయింది. నీ పాడే పరిస్థితి ఉండే దాన్ని నివాస స్థలంగా చేస్తాడు. నువ్వు కుడి వైపున ఎడమ వైపునకు వ్యాపింపలేని స్థితిలో ఉండే వ్యాపింపజేస్తాడు. నీ జీవితాన్ని ప్రభు మారుస్తాడు ఈ సంవత్సరం. అలా మందిరం ఎట్లా ఏ ఆలోచన కలిగి ఉన్నాడు, మందిరానికి అవసరమైన స్తంభములుగా నిలిపిన మన ఏళ్ళ కూడా ఆలోచన కలిగి ఉన్నాడు. పోగొట్టుకోవద్దు, ఎవ్వరం పోగొట్టుకోవద్దు, దీన్ని కాపాడుకో. ఏ స్థితిలో, ఇన్క్లూడింగ్ ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా ఎక్కడికి రావాలి. సేవకుడు ఇంటికి కాదు, సేవకుని దగ్గర కాదు, ఎక్కడికి రావాలి? ఏది అవసరమైనా మందిరానికి రా. ఫస్ట్ మందిరం వైపు రా. కనీసం తలుపులు తెరిచిలేకపోయినా ఆ రోడ్డు మీద ఉండేనా మందిరం తట్టుని కన్నులెత్తి ప్రార్థన చేయి. మందిరం ఓపెన్ చేసి ఉండలేకపోయినా మందిరంలో అయితే దేవుడు అంటాడు కదా, నేను చూస్తున్నాడు కదా, ఆ తలుపుల దగ్గర ఉండైనా ప్రార్థన చేయి. నీ వేదన దేవుడు అంటాడు. నేను మందిరం అయిన తర్వాత మన ఈ మధ్య వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా వాక్యం చెబుతున్నా, వాక్యం కాదు, వంట చేస్తున్న సందర్భంలో, అప్పుడు మనం ఉదయకాలమే చేయట్లేదు కదా, మందిరానికి వచ్చిన తర్వాత వంట చేస్తున్నప్పుడు నేను బయట నుంచున్నా. ఒక అన్యుడు వచ్చాడు మందిరానికి, చెప్పులు పక్కన విడిచాడు, తన హృదయం దగ్గర చేతులు పెట్టుకుని దేవుని వైపు తిరిగి ఎంతసేపు ప్రార్థన చేసుకుంటున్నాడంటే అంతసేపు చేసుకుంటున్నాడు. మందిరంలోకి వచ్చి ప్రార్థించిన మన ప్రార్థన దేవుడు వినేది, బయట ఉండే ఒకటి ప్రార్థన వినడా? అన్య జనులకు వెలుగుగా ఈ మందిరాన్ని ఉంచాడు దేవుడు. ఎవడు ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు అంటాడు, ఈ మందిరంలో ఉన్న సర్వశక్తిమంతుడు. సమయాన్ని బట్టి నీకు మందిరం తాళాలు ఓపెన్ చేసి ఉంటే మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకో. లేకపోతే ఆ మందిరం గడప దగ్గరికి వచ్చైనా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఓ జాబ్కి వెళ్ళినా, నూతనంగా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఏదన్నా ఎగ్జామ్కి వెళ్తున్నా, ఏదన్నా కుటుంబ సమస్యలు, బాధలు, దుఃఖంలో ఉండా, మానసికమైన వేదంతో కృంగిపోయినా, ఒక్కసారి మందిరం దగ్గరకు వచ్చేది. జస్ట్ ఇక్కడ ఉండేవాళ్ళు అందరికి, స్థానికంగా ఉండేవాళ్ళకి 5 నిమిషాలు కూడా టైం పడదు, అవునా? ఒక్కసారి మందిరం వైపు కళ్ళెత్తి చూడు. తర్వాత నీ జీవితం ఎలా ఉండేది ఒకసారి చెక్ చేసుకో. ఒక్కసారి ట్రై చేసి చూడు, దేవుడు చేసే కార్యం ఎలా ఉండేదో చూడు. శాంపిల్గా నీ అంతా నువ్వు ట్రై చేయి. ఎందుకంటే మనకు అవిశ్వాసం ఎక్కువ ఉండేది, మనకు కూడా మన జీవితం అవిశ్వాసంతో నింపబడింది. ఒక్కసారి ట్రై చేయి, ఒకరోజు మందిరం వైపు చూసి. అద్భుతం. ఎందుకు చెబుతున్నా, మా ఊర్లో మందిరం కట్టించబడినప్పుడు నేను ఎప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మొదట ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. ఇక్కడికి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఆ మందిరంలోకి వెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ఎన్నోసార్లు నాకు ఆ మందిరంలో దేవుడు ఆదరణ ఇచ్చాడు, పురుకొలుపునిచ్చాడు, ప్రోత్సాహాన్ని ఇచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు, ఆదరిస్తూ వచ్చాడు. మందిరం వైపు చూసి ప్రభువా అని మొరపెట్టిన ప్రతిసారి నేనున్నానని, ఆయన నివసించే స్థలం వైపు చూసినప్పుడు ఆయన సహాయం చేస్తూ వచ్చాడు. నాకు అందుకే నా ఇంటికంటే ఇంకా ఆ స్థలాల కంటే కూడా దేవుని మందిరం అంటే ఇష్టం నాకు. అందుకే నా దృష్టిలో దేవుడు నివసించే స్థలం సుందరంగా ఉంటే మన ఇల్లు పాడైపోయినా సుందరంగానే ఉంటాయి. అందుకే నాకు దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. అప్పటికప్పుడు వాక్యాలు కొట్టించి, అప్పటికప్పుడు ఫ్లోర్ మ్యాట్ వేయించింది, ఇవన్నీ కారణాలు అయ్యే. మన ఇంటి బాగా లేదంటే మన ఇంటిని చక్కగా చేసుకుంటాం. దేవుని మందిరం అంటే తర్వాత చూద్దాంలే, ఆ మనస్తత్వం నాకు నచ్చదు అసలు.
ఫస్ట్ మందిరం, తర్వాత మనం. ఎందుకు? మన మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు. ఆ దేవుడు ఇంకెంత సంతోషిస్తాడో చూడండి, ఎంత ఆనందిస్తాడు. అది కావాల్సింది. ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్లో ఉండా నా వైపు కూడా చూడొద్దు. మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, నేను పోయిన తర్వాత ఇంకెవరైనా వచ్చినా ఆయన ప్రార్థన చేస్తాడని మా వైపు చూడొద్దు. ఏ పెద్దల వైపు, సేవకుల వైపు, విశ్వాసుల వైపు కాదు, ఫస్ట్ ఈ మందిరంలో నివసిస్తున్న దేవుని వైపు, ఆ మందిరం దగ్గరకు వచ్చి చూడాలి. ట్రై చేయి ఒకసారి. నేను చెప్పేది సవాళ్ళతో కూడిన మాట, ఏదో ఆషామాషి చోట్ల. ఒక్కసారి ఆ తలుపు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి, ప్రభువా నేను ఇలా ఉండా, నాకు ఇది కావాలని ట్రై చేయి, ప్రార్థన చేయి. కొన్ని దేవుని పరీక్షించడానికో దేని కొరకైనా సరే నువ్వు చేయి, ఒకసారి ట్రై చేయి. అది దేవుడు చేస్తాడు లేదో నువ్వు చూడు, అద్భుతంగా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఇక్కడ నివసిస్తున్నాడు కాబట్టి. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప మందిరాన్ని ఇచ్చి, అంత వాగ్దానాన్ని ఇచ్చి, భవిష్యత్తులో ఆయన ఆలోచనలు కూడా దేవుడు తెలియపరిచినందుకు దేవునికి రుణస్తులమై నేను కాపాడుకుంటూ మన క్రైస్తవ జీవితాన్ని ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్లు, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్టు ప్రభు మన సహాయం చేయను కాక. ఆమేన్.